మన రోస్ట్ చేయబోయే క్యాండిడేట్ తన చిన్న వయసులోనే ఎన్నెన్నో అవార్డులు గెలుచుకున్నా. తన కాన్సెప్టులతో జనాల కాయల్ని పిండేసే ఈ అవార్డు నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను డెడికేట్ చేస్తున్నాను. అయినా ఇలా అవార్డు వచ్చినట్టు ప్రతివాడు ఏదో ఆస్కార్ వచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ తర్వాత నాకు బాగా నచ్చిన యాటిట్యూడ్ మన బిగ్ బాస్ అన్ని అన్న. పవన్ కళ్యాణ్ కి బిగ్ బాస్ అన్నికి బిర్యానీకి కాకరకాయ కూరకు ఉన్నంత తేడా ఉంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంట. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు పట్టించుకోకండ్రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. బా ఇది ఆరెంజ్ ఇన్స్పిరేషన్. ఇది విన్నాక పక్కన అమ్మాయి రియాక్షన్ చూడండి. నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు ఒకటే ప్రేమ. వచ్చిందండి వయ్యారి. నాకు నా కూతురన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ. పొరపాటు నీలాంటి కాను నా బిడ్డ మీద గాని డబ్బు మీద గాని పడింది అనుకో. దరిద్రం కొద్ది ఈ షార్ట్ ఫిల్మ్ లో వీడే మెయిన్ విలను. ఏదో దొడ్డికి పోవడానికి పర్మిషన్ అడుగుతున్నట్టు ఆ వేడు చూడు. అరే కళ్ళు అనుకున్నావు, పుసి అనుకున్నావు, అలా పొడి చేసావేంట్రా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. క్యాస్ట్ ప్రాబ్లమ్మా? ఎందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. మీదే కులం? ప్రేమ కులం. अभी बताता है भाई, अभी बताता है. अभी तूने गाड़ी में उंगली किया ना, अभी बताता है. ఏం బాబు ఆర్యన్ అజయ్ గారి వీడియోలు చూస్తున్నారు. మీదేం కులం? ఎర్రిపూ కులం. వాడు మీకు తెలుసా? తెలీదక్క. ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. వాడు దొంగోడని తెలిసి వెనకాల సినిమా చూసినట్టు చూడకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు కదా. పెద్దలు ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. చాలా గొప్ప పని చేసావు. ఇక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే చూసుకున్నాడు నా పెనివిటి. మీ ఆయన ఎక్కడక్క? చంపేశారమ్మా. ఇది మనుషులు ఆడే ఆట. ఈ ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు అర్థం కాదు. ప్రశాంత్ నీళ్ళు 10 నిమిషాలకు ఒకసారి ఎలివేషన్ పెట్టినట్టు ఇటు 10 సెకండ్లకు ఒకసారి ఎమోషన్ పెడతారు. మా కర్మ. మీ లవర్కి మీరు జీవితాంతం నీతోనే ఉంటా అని చెప్పి నమ్మించాలంటే ఏం సూలు చెప్పాలో తెలుసా? నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతుంది. ఇప్పటి వరకు కొనసాగి మన ప్రేమ కాటికి పోయినా ఇలానే నిలిచిపోతుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి వాడు ఫేవరెట్ దిల్డోని ఎవడో దుబ్బేసినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. నువ్వు పుట్టగానే మా అమ్మాయి పుట్టిందని మురిసిపోవడమే నేను చేసిన తప్ప. రేపే నీ పెళ్లి కాదు కూడదు అన్నావో, వాడు కావాలో మేం కావాలో నిర్ణయించు. అంకుల్ చాలా అవుట్డేటెడ్ గా ఆలోచిస్తున్నాడు. నాకు ఒకటి అర్థం కాదు అంకుల్, ఆ సిచ్యువేషన్ లో అమ్మాయికి అలా చెప్తే అమ్మాయి ఇంక ఏ డిసిషన్ తీసుకుంటుంది అనుకుంటున్నావు? నాన్నకు మన విషయం తెలిసిపోయిందిరా. నేను ఇంట్లో వచ్చాను. ఏం మాట్లాడుతున్నా? ముందుంటికి నువ్వు కాదురా, నాకు డౌట్. మీరు అక్కడ పార్క్ లో బుచ్కి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ అన్నయ్య చూస్తే ఇంట్లో చెప్పకుండా ఉంటాడని ఎలా అనుకుంటున్నావు? పోవే. నిన్ను నమ్ముకునే కదరా ఇంత దూరం వచ్చాను. ఎవరు రమ్మన్నాడే? తాగిన మొత్తం 100 అంట. నాకు బుద్ధి లేదు, నీకుందిగా. అదేంట్రా స్టార్టింగ్ లో అమర ప్రేమికుడు లాగా అన్ని డైలాగులు చెప్పావు కదరా. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నేను కూడా వస్తాను, కలిసే పోదాం. అదేమన్నా ఓషన్ పార్క్ వండర్లా అనుకున్నారేంట్రా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళడానికి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా నేను వెళ్ళొస్తా.